ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 21/9/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము అమావాస్య రాత్రి 1:25 వరకు ఉండి తదుపరి పాడ్యమి ప్రారంభమవుతుంది. పుబ్బా నక్షత్రం ఉదయం 9:33 వరకు, తదుపరి ఉత్తర ఫల్గుని నక్షత్రం అనగా ఉత్తరా నక్షత్రం. అలాగే అమృత ఘడియలు రాత్రి 3:39 నుంచి 5:23 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:34 నుంచి 5:22 వరకు, వర్జం సాయంకాలం 5:18 నుంచి 7:02 వరకు, రాహుకాలం సాయంకాలం 5 నుంచి 6:36 వరకు, సూర్యోదయం 6:08, సూర్యాస్తమయం 6:10 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా నిన్నటి ఫలితాలు కంటిన్యూగా కనబడుతున్నాయి. అంటే అన్ని రాశుల వారికి ఆల్మోస్ట్ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ప్రతి రాశి వారికి నిన్న ఏమేమి చెప్పానో అవి మీరు స్ట్రెయిట్గా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. మేషరాశి వారికి కూడా అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ధనయోగం, కుటుంబ సౌఖ్యం, ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ విమోచనం, కుటుంబ సభ్యులతో అనుకూలత, ప్రయాణ లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు లాభాలు, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశీయానము, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, స్వదేశంలో కూడా అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపార భాగస్వామి వ్యాపారం కూడా అనుకూలంగా ఉండబోతోంది. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు లాభాలు, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు బలంగా ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ మంచి లాభాలు పొందుకునే అవకాశం. అదృష్ట యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ఇవి చాలా మంచి ప్రశాంతత, ఆనందాది అదృష్ట యోగాల పరంపరగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానము, విదేశాల అనుకూలత, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, వివాహ సంబంధమైనటువంటి శుభవార్తలు వినేటువంటి అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభము, రాజకీయ రంగంలో అనుకూలవంతుల శుభస్థితి, శత్రునాశనం, మిత్ర లాభం, కుటుంబ సౌఖ్యత, అలాగే ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్య పరిష్కారమే అవకాశాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అనుకూలత, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, వృత్తి ఉద్యోగాలు మంచి లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన శుభయోగం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి మంచి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగము, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆరోగ్య లాభము, శుభకరమైన సంతాన యోగము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి
చాలా చాలా ప్రశాంతమైనటువంటి ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణ సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాలు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, మాతాపితల సౌఖ్యము, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఆనందకరమైన జీవనం, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. విద్యా లాభం ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మకరం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. అదృష్ట యోగము, ఆనందకరమైన సంపద, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఆర్థిక ఆధ్యాత్మికమైనటువంటి జీవన శుభయోగాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రులతో ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణాభరణ ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభాలు. ఈరోజు చాలా మంచి ప్రశాంతమైన సుఖ శుభజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా అదృష్ట యోగం, ఆనందము, శుభకరం, మంగళప్రదం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, శుభవార్తా శ్రవణం, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, సినిమా రంగ వ్యాపారంలో అభివృద్ధి, కళాకారులకు, క్రీడాకారులకు లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు అభివృద్ధి, లాటరీ లెవెల్లో జూదం వల్ల ధనయోగం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, వివాహ సంబంధ వేడుకలు, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, శత్రునాశన మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు. ఆనందకరమైన సంపద, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా అదృష్ట యోగాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి ధన కనక వస్తు వాహన ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణ యోగాలు, అలాగే శత్రునాశన మిత్రలాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి బాగా కనబడుతుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి బాగుంటుంది. కళాకారుల, క్రీడాకారులకు లాభాలు ఉన్నాయి. స్వర్ణకార వ్యాపారస్తులకు మంచి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారు కూడా శుభయోగాలు. బంధుమిత్రుల సమాగమం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. శత్రునాశనం, విదేశాల్లో మిత్రలాభం, స్వదేశంలో వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ లాభాలు, అలాగే లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర వేణి వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ధన కనక వస్తువాహన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారు జాగ్రత్తగా ఉండక తప్పదు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. మద్యపాన వ్యసనం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. రైతులు, మీరు పండించే పంటలు నష్టాన్ని పొందుకునే అవకాశాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి నష్టము, రసాయన ఎరువులు వాడకడం వల్ల మీకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మీ పంటలు భవిష్యత్తులో కూడా సరిగ్గా పండే అవకాశం ఉండదు. ఆ విషయాన్ని గమనించుకోండి. రైతులకి ఈ అనవసరమైనటువంటి విష పదార్థాలు, రసాయనాలు చల్లడం వల్ల
భూమి యొక్క సారం కోల్పోతున్నారు, సంతతి నష్టాన్ని కలుగజేస్తుంది. దయచేసి మీ రైతులు సేంద్రియ ఎరువులు మాత్రమే వాడే ప్రయత్నం చేయండి, లేదా నష్టాన్ని పొందుకుంటారు. తస్మా జాగ్రత్త. పూలు పలుకురాలు పండించే వరకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, మత్స్యకారులకి నష్టము, ప్రజలు చేపల చెరువులకు ఇబ్బంది, కళాకారుల క్రీడలకు నష్టాన్ని పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కష్టకాలం. ఓటీపీల ద్వారా మోసపోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వరకు కూడా ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల నష్టాలు. అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. చికాకు, కోపం అసహజం, లేనిపోని అనవసరపు ఆర్భాటాలు, చికాకులు, అధిక ఖర్చు, కుటుంబపరమైన చికాకులు, ఆస్తి పంపకాల అసమానతలు, మీ సమస్య కోర్టు వైపు తీసుకెళ్లడం అది నష్టాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం నష్టాన్ని కలిగిస్తుంది. ప్రేమ కలాపాలు ఇబ్బంది కలిగిస్తాయి. జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ చట్టాల ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతుంది లేదా ఫైర్ అవ్వచ్చు. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడి ఏ పరీక్ష రాసినా నష్టాన్ని పొందుకుంటారు. తప్పకుండా జన్మ జాతకాన్ని ఒకసారి చూయించుకోండి. తద్వారా మీకు అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయి. తగిన పరిహారాలు చేసుకోవడం మీకు శుభకరంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం 9:54 నుంచి 11:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఆనందము, అదృష్టము, శుభయోగము, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చెల్లె వారికి అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవి వారికి, తోలు రెగ్దన్ సూపర్ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయం వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశాలు, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. సినిమా రంగంలో వ్యాపారం అద్భుతం, రాజకీయ రంగంలో ఊహించని విజయాలు, కళాకారుల, క్రీడాకారులకి విదేశాల్లో అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకి లాభాలు, అలాగే యజ్ఞయాగాదికత నిర్వహించే అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి అదృష్ట యోగము, మత్స్యకారులకి లాభము, రొయ్యలు, చేపల అనుకూలత, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కానీ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అద్భుతమైనటువంటి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలిగేటువంటి శుభ అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కూడా ఆనంద యోగాలు, వృత్తి ఉద్యోగాది లాభాలు, మంచి పట్టుదల, వాక్చాతుర్యం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభంలో అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయము, అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార లాభం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవి వారికి, తోలు రెగ్దన్ సూపర్ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దన్ సూపర్ లాభాలు, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్ తోవి వారికి మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కొత్త వ్యక్తులతో పరిచయము, అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార లాభాన్ని పొందుకోవచ్చు. విద్యార్థి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగ లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకురాలు వారికి లాభం, మత్స్యకారులకు సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతమైన శుభయోగాలు, అదృష్ట యోగం, ఆనందకరమైన ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ఆనంద యోగం, ప్రశాంతమైన జీవనం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం,
కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. రైతులకి పంట, పూలు, పళ్ళు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపలు చెల్లె వారికి లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, సినిమా రంగ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాల లాభాలు పొందుకోవడం, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం. కళాకారులకు క్రీడా అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతుంది. ఈరోజు ప్రశాంతమైన, శుభకర, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య, శుభజీవనాలకు పరంపర ఉంటుంది. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. అనుకున్న చోట ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, మంచి సుహృద్భావ వాతావరణంలో ఉంటారు. ఈరోజు మీకు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. నేను చెప్పా కదా, నిన్నటి ఫలితాలు మీరు కంపల్సరీ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇవాళ కూడా మీరు ఎంత మౌనంగా ఉంటుందో మంచిది. జన్మ జాతకం వెంటనే చూయించుకొని తగిన పరిహారాలు చేసుకోండి. ఎందుకంటే లేనిపోని ఆర్థిక నష్టానికి, లాటరీ లెవెల్ జూదం వల్ల మోసపోవడం, అనవసర వ్యక్తులతో పరిచయాలు నష్టాన్ని, ఉద్యోగంలో లంచగొండుగా పట్టుబడడం, కార్యభంగము, లేనిపోని అలవాట్లు, లేనిపోని వ్యక్తులతో పరిచయాలు, అలాగే అపాత్ర దానం చేయడం, కళాకారుల, క్రీడాకారులకి మోసపోవడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మనకి, బోర్బాల్తో వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పడుగులు పండించే వారికి నష్టం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని వదంతులు, అపవాదులు, అపఖ్యాతి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రాజకీయ నాయకులు పదవీచ్యుతులయ్యే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండిత నష్టం. దొంగ జ్యోతిష్కులు బెడద, దొంగ వైద్యుల బెడద ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మాట తీరుని జాగ్రత్తగా చూసుకోండి. అధిక ఖర్చుని కంట్రోల్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదికి మారబోతోంది. జాగ్రత్త. అనవసరపు ప్రయాణాలు, ఒంటరి ప్రయాణం మంచిది కాదు. సనాతన ధర్మ వ్యతిరేకులతో ప్రేమ, స్నేహ సంబంధాలు మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు కలుగుతాయి. జాగ్రత్త. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి నష్టము. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం. మీ ప్లాన్స్ అన్ని కూడా బెడిసి కొట్టే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, హనుమాన్ చాలీసా పారాయణం, లలితా సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం. ఈ రాశి వారికి ఉదయం 8:14 నుంచి 9:50 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అనుకూలవంతమైన శుభ పరిణామాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను లాభాలు. రుణపీడా పరిహారం, రోగనాశనం. ముఖ్యంగా అప్పుల బాధ విముక్తులవ్వడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపార లాభాలు బలంగా ఉన్నాయి. సినిమా రంగంలో వృద్ధి బాగా ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థులకు అనుకూలత. ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం. లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం ఉంటుంది. ప్రశాంతమైన శుభజీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభస్థితి. అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన పరిపూర్ణ శుభయోగాన్ని పొందుకుంటారు. రావలసిన ధనం చేతికి అందుతుంది. వ్యాపార పరంగా అద్భుతమైన వ్యాపారం ఉంటుంది. ఈరోజు మీకు పండగ వాతావరణంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రశాంతతకి మారో పేరు, ఆనందయోగం, ఐశ్వర్యం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ శుభవార్త వినొచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు.
రొయ్యలు చేపల చెల్లెల వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్దన్ షూ పరిశ్రమ లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో లాభం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి, అలాగే ఈవెంట్స్ చేసే వారికి మంచి లాభాలు, ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా ముఖ్యంగా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మగరం టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు. యజ్ఞయాగాది ఖర్చు చేసే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత సత్సంతాన ప్రాప్తి, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ఆవిష్కరణ, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటకి లాభవంతమైన శుభస్థితి, డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు, నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలో ఇలా అనేక రకాల ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.